హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇది ఒక మండలానికి సంబంధించిన 21 గ్రామ పంచాయతీల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఈ విధంగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. తదితర ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆధ్వర్యంలో మంజూరు పత్రాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వారికి కొన్ని చోట్ల మంజూరు పత్రాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా నేను మీకు ఈరోజు లేదా రేపు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఈ లిస్ట్ని ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఇందులో ఏమేం వివరాలని మెన్షన్ చేశారు అంటే, కాన్స్టిట్యున్సీ నేమ్ ఉంది, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. అదేవిధంగా మండల్ పేరు, మున్సిపాలిటీ పేరుంది, జీపీఆర్ వార్డు నెంబర్ ఉంది, అప్లికేషన్ ఐడి ఉంది, అప్లికెంట్ నేమ్ ఉంది, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది, క్యాస్ట్ అండ్ అడ్రస్, ఎలిజిబుల్ ఆర్ ఇనెలిజిబుల్ అనే పూర్తి వివరాలతో ఈ లిస్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క 21 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. సో మీ యొక్క లిస్ట్ మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే, మీ పంచాయతీ సెక్రటరీని కానివ్వండి, లేదు అంటే ఎంపీడీఓ ఆఫీసర్, మున్సిపల్ ఆఫీస్కి కనుక మీరు వెళ్ళి మీ యొక్క వివరాలని అడిగినట్లయితే ఈ పూర్తి వివరాల లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉందా లేదా, ఒకవేళ ఉంటే మీరు అధికారులతో టచ్లో ఉండండి. మీకు మంజూరు పత్రం అయితే ఇచ్చేటటువంటి అవకాశం 100కి 100% ఉంది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లిస్టులను కూడా రిలీజ్ అయితే చేస్తూ మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధమైనటువంటి లిస్ట్ మీ యొక్క గ్రామంలో ఇచ్చారా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లిస్ట్లో భాగంగా నేను మీకు ముందే చెప్పాను, 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. L1 ఈ పూర్తిగా ఇల్లు లేకుండా కట్టుకోవడానికి జాగా ఉన్నటువంటి వారు L1, L2 ఇల్లు జాగా 2 లేనటువంటి వారు L2 లిస్టులోకి, ఇల్లు ఉండి జాగా ఉన్న వాళ్ళు L3 లిస్టులోకి వెళ్తారు అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. అయితే L1 లిస్టులో ఎవరైతే ఉన్నారో ఆ L1 లిస్టులో ఉన్నటువంటి వారిలో అర్హులని గుర్తించి ఈ విధంగా ఫైనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ L2లో ఉన్నటువంటి వారిని గుర్తించి ఫైనల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించి కూడా ఈ మంజూరు పత్రాలని నెక్స్ట్ దశలో ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రస్తుతము ఈ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్ 1లో ఉన్నటువంటి వారే, లెవెల్ 1లో ఉన్నటువంటి వారి పేర్లను మాత్రమే ఫైనల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారికే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లిస్టు, అదేవిధంగా మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. L2 లిస్టు వచ్చినట్టయితే నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.